హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శెట్టి గారి అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఏంటి అంటే గోంగూర నూనె గోంగూర పచ్చడి పెడుతున్నాము. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మనకి బయట ఆకుకూరల కట్టలు దొరుకుతాయి కదండి, గోంగూరవి. అవి తీసుకొచ్చుకొని ముందు ఒలిచేసామన్నమాట, అన్ని ఆకులు కూడా. తర్వాత మేము ఇది కాటా వేస్తున్నాము. 396 గ్రామ్స్ ఉంది. మనం ఈ పచ్చడి వచ్చేసరికి సవసెరుల్లో పెడతాము. దానికోసం ఆనియన్స్ కట్ చేసి ఇలా వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నాము. అంటే వెల్లుల్లిపాయలు మనం ఎప్పుడైనా సరే పచ్చివి ఆయిల్లో వేస్తే చిట్లుతాయి కదండి. ఆయిల్ అనేది మనకి ఆయిల్లో వేసినప్పుడు మనకి చెట్లకుండా ఉండాలి అని చెప్పానని ఒకసారి నేలకు అలా దంచుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్లో వేసినా సరే పగలవన్నమాట. అలాగే ఇందాక మనం కాటా వేసుకున్నాం కదండి, అది గోంగూర. దానికి మనం పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. కల్లుప్పు వేసుకొని దాంట్లో జీలకర్ర వేసాము కొంచెం, దాన్ని మిక్సీ వేస్తున్నాము. ఈ గ్లాస్కి హాఫ్కి మనం కల్లుప్పు తీసుకున్నామండి. అదే గ్లాస్కి 3/4 గొడ్డు కారం తీసుకున్నామండి. ఈ గ్లాస్ వచ్చేసరికి గిద్ద గ్లాస్ అంటారు కదండి, ఆ గ్లాస్ అన్నమాట. ఇప్పుడు ఈ గొడ్డు కారం కూడా నేను అందులోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత, మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి మొత్తం డివైడ్ అయిపోతుంది మిక్సీ నుంచి. తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. కొంచెం లావుగానే కట్ చేసుకుంటాం మేము ఆనియన్స్. ఎందుకు అంటే మనకి ఇది కచ్చాబచ్చాగా నూరాము అంటే గనక మనకి అది తినేటప్పుడు మంచిగా నోటికి తగులుతూ ఉంటుంది. అప్పుడు మనకి బాగుంటుంది తినేటప్పుడు. అంతకు ముందు రోజుల్లో మా నాయనమ్మ వాళ్ళు అయితే గనక రోటిలో దంచి ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ పేస్ట్ అనేది. కానీ మిక్సీలో వేసుకునే దానికంటే కూడా మనకి రోటిలో దంచేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం కూడా జనరేషన్ని బట్టి చేంజ్ అయిపోవాలి అని చెప్పనని మా మమ్మీ కూడా మిక్సీలే వాడతారు. అలాగే రోలు ఉన్నది కానీ అంతగా మేము వాడము. మనం ఎప్పుడైతే గనక ఇది మిక్సీ చేస్తామో, గ్రైండ్ చేస్తామో, అప్పుడు అది ఇలా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ థిక్ పేస్ట్ లా అయితే గనక ఇది మనం పచ్చడిలో యూస్ చేస్తామన్నమాట. మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు కారం అది సపరేట్ వేస్తాం కదా, ఇది మొత్తం మిక్సీ చేసేసి వేస్తున్నాము. అలా ఆనియన్స్ చూసారు కదా ఎంత లావుగా ఉన్నాయో, అట్లా ఉంటే బాగుంటుంది. కచ్చా బచ్చగా అంటారు దీన్ని. అలాగే మనం ఆయిల్ వేసుకుంటున్నాము, ఆయిల్ పోసుకుంటున్నాము. మనకి పచ్చడి పెట్టడానికి సుమారుగా ఒక 1/2 కిలో నూనె పడుతుంది. మేము తెల్ల కళాయి పెట్టాము. అంటే తెల్ల కళాయి అనేది మందంగా ఉంటుంది కదండి, కొంచెం అడుగు అంటకుండా ఉంటుందని చెప్పనని మా మమ్మీ తెల్ల కళాయే యూజ్ చేస్తారు. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం పచ్చినపప్పు, మెంతులు కాదండి, అది మినప్పప్పు, ఆవాలు అవన్నీ వేసుకుంటాము. తర్వాత మేము కొంచెం తక్కువనే వేసుకుంటాం, ఎందుకంటే పచ్చినపప్పు మా డాడీ ఎక్కువ తినరు. తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు, ఇంతకంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని, తర్వాత ఇందాకలు దంచుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని కలుపుతున్నాము. కొంచెం ఫ్రై అవ్వాలండి, డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై అవ్వాలి. చూపిస్తాను అది కూడా. కరివేపాకు వచ్చేసరికి మనకు ఆప్షనల్ అండి, స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే ఏదైనా సరే.
నార్మల్‌గా కరివేపాకు ఎందులో ఉన్నా సరే మనం వేరి పెట్టేస్తాము. ఇందులో అయితే గనక కలిసిపోతది కాబట్టి తినేస్తాము. కంటికి మంచిది. తర్వాత ఇందాకల గోంగూర ఉన్నది కదండీ! అది మొత్తం వేసేయాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసేయాలి. మొత్తం ఒకేసారి వేస్తే అది సరిపోదండి బాండీ. నాకు తెలియక నేను కవర్ పెట్టేసి అంతే వేశాను. మీరలా చేయకండి నాలాగా. మనకిప్పుడు బాండీ మొత్తం కూడా ఫుల్ అయింది కదా! మనం ఎప్పుడైతే ఇలాగ మిక్స్ చేస్తూ ఉంటామో, అప్పుడు ఆ క్వాంటిటీ అంతా కూడా చానా తక్కువ అయిపోతది. లెస్ అయిపోతది క్వాంటిటీ. చూడండి మనకి మిక్స్ అయ్యే కొద్దీ ఎలా అయిపోయిందో చాలా తక్కువ క్వాంటిటీ అయిపోయింది. కానీ నాకైతే చానా ఇష్టమండి ఈ పచ్చడి. మనకి ఆయిల్‌లో ఫ్రై చేసేది ఏదైనా సరే నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఓవర్ ఫ్యాట్ ఇస్తది కాబట్టి. మనం ఈ పచ్చడికి వాటర్ అనేది తగలకుండా చూసుకుంటే మనం స్టోర్ చేసుకొని ఒక 20 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎలాగా పాడవదండి. మనకి ఎప్పుడైతే వాటర్ అనేది తగులుతదో అప్పుడు ఫంగస్ ఒస్తది. మామూలుగా ఇంట్లో జాడీలో పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా! అలానే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఎప్పుడైతే ఫ్రై అవుతదో గోంగూర అప్పుడు మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అంటే పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది చూడండి. ఇది ఆప్షనల్ మీ ఇష్టం. మీకు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా ఉండొచ్చు. ఇందాకల ప్రిపేర్ చేసిన ఆనియన్ పేస్ట్ ఉంది కదండీ! అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మనం క్వాంటిటీకి సరిపడా తీసుకున్నాం కాబట్టి, మనం మొత్తం పేస్ట్ వేసేసేయాలి. మనకి మిక్సీలో నుంచి రాకపోతే చేయి పెట్టి తీసుకొని వేసేయండి మొత్తం. నీట్‌గా వేసేస్తే మొత్తం మనం క్వాంటిటీకి సరిపడా తీసుకున్నాం కాబట్టి మొత్తం వేసేయాలి. మా మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకోనీకెళ్లారు. నేనే మిక్స్ చేస్తున్నాను. నాకు సరిగా రావట్లేదు మిక్స్ చేయడం. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో. మనకి ఆ ఆనియన్ పేస్ట్ అనేది మిక్స్ అయ్యే కొద్దీ మనకి ఆ గోంగూర కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది ఎంతండి ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మేము అన్నం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, కారపు బూంది వేసుకొని తింటామండి. సద్దన్నంలో కూడా చానా బావుంటుంది. ఒక్కొక్కసారి కొంచెం అన్నం మిగిలిపోతే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పచ్చడి వేసుకొని తినేస్తాం మేమైతే. ఇంకంతేనండి పచ్చడి అయిపోయినట్లే. మీకు నా మాటలు గనక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ చేస్తున్నా యూట్యూబ్‌లో వీడియో. ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందిప్పుడు. ఇది కూడా మిక్స్ చేసేసుకుంటే గనక మనకి ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఆ స్మెల్ కూడా పచ్చడి మొత్తానికి ఫ్లేవర్ అనేదొచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.